అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి ఆగస్టు 3 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి శివశక్తి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారు సంబంధించిన ఫోన్ నెంబర్ 9908271713. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. నీకు ఇప్పుడు కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1-3-4 పాదాలు, ఆశ్లేష 1-3-4 పాదాల వారి యొక్క కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. ఇక రేపు కర్కాటక రాశి అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగులు తెలుపు, వెండి, లేత నీలం. ఇక రేపు గ్రహ బల ప్రకారము చంద్రబలము మానసిక ప్రశాంతనిస్తుంది, కుటుంబ విషయాలు అనుకూలత ఇస్తుంది. గురు బలము పెద్దల ఆశీర్వాదము, శుభవార్తలు పొందే అవకాశం ఉంది. శని బలము పనుల్లో క్రమశిక్షణ అవసరము, ఆలస్యమైన ఫలితం దక్కుతుంది. ఇక బుధ బలము వ్యాపారం, కమ్యూనికేషన్ ఒప్పందాల్లో జాగ్రత్త మంచిది. ఇక రేపు రోజున పరిహార పరంగా శివాలయంలో బిల్వదళాలు సమర్పించండి. తెల్లని పూలతో శివుని పూజించండి. పేదలకు అన్నదానం లేదా పాలదానం చేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని పనులు ప్రారంభించండి. ఇక రేపు రోజున సోమవారం కావడంతో పరమశివుని ఆరాధించడము అత్యంత శుభప్రదము. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివలింగానికి పాలు లేదా నీటితో అభిషేకం చేయించడము శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక రేపు రోజున భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక రేపు కర్కాటక రాశి వారికి సోమవారం చాలా శుభప్రదమైన రోజు. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. శివారాధనతో మరింత మానసిక ప్రశాంత, ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా కలుగుతాయి. ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజని చెప్పుకోవాలండి. ఇదివరకు మీరు ఎప్పుడు కూడా అంటే ఇదివరకు ఈ వ్యక్తులతోటి మీరు అనేక రకాల నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులు అనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందైతే చేతులు జోడించబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఆ వ్యక్తులు మీ గురించి మొదటగా మీ గురించి అలాగే వీరి యొక్క మనసుతో గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక అండి, ఈ రాశివారు సహనము, ఓర్పు కలిగినటువంటి రాశి వాళ్ళని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు చాలా తెలివైన వాళ్ళండి. కోపాన్ని కూడా ఎక్కువ కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఓర్పు, సహనమై ఎంతైతే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఓర్పు నశించిపోతుందో వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా తక్కువ అండి. సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరిని కోపం కూడా ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. ఇదే మీరు యొక్క మైనస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుండైనా సరే మీరు ఈ అలవాటును అయితే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే ముందుగా 2 పనులు అయితే జాగ్రత్తగా చేయాలండి. 2 ముఖ్యమైన ఆ విషయాలు ఏమిటంటే, మొదటగా మీరు దైవారాధన చేయటము 2 ముఖ్యమైనటువంటి అసలు మర్చిపోకండి. ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటము. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే సాధించి తీరుతారు. అలాగే దైవారాధన చేయటం అనేది రోజు కుదరకపోయినా కనీసం మీకు వారాల్లో ఒక్కరోజైనా కానీ, లేదంటే 2 రోజులకు ఒకసారి సరే, కనీసం వారానికి ఒక్కరోజైనా సరే 1-2 నిమిషాలండి స్వామివారిని మనసులో తలుచుకోండి. అలా ఏం చేసినా కానీ దైవారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున ఖచ్చితంగా మీరు అనుకున్న పాటలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించాలనుకుంటే మాత్రం మీకున్నటువంటి విశ్వాసం, నమ్మకంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క నామస్మరణ, అనుగ్రహం మీకు చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. మీరు ఎన్ని పనులైనా చేయండి. ఎంత కష్టమైనప్పుడు సమస్యలైనా కానీ ఎదుర్కొనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అది మీరు ఎంత విజయం సాధించినా కూడా అది మీ యొక్క విజయానికి నాంది పలకదండి, వ్యర్థమనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత బలహీనలైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులోనూ కూడా పనికిరావని చెప్పి తెలుసుకోండి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన అనేది ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద సరైనటువంటి నిర్ణయాలకి నిద్రపోతూ ఉంటాం, టైం తింటూ ఉంటాం, అయితే చేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి విషయం వచ్చేసరికి ఏదోలా తర్వాత చేసుకుందాం అనే విధంగా మనమైతే మసులుకుంటూ ఉంటాం. కానీ ఈ రాశి వారు మాత్రం ఎక్కువ భగవంతుని నమ్ముకోవాలండి. తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే మీకు భగవంతుడు తోడలేని మీరే పని చేయలేరండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, భగవంతుని నమ్ముకోండి.
కాకపోతే ఏంటంటే మన ఆలోచనలు ఎప్పుడు మొహలుతూ ఉంటాయండి. మన అంత అవసరమే ఉందని చెప్పి తర్వాత ఏదో చేసుకోవచ్చినట్టుగా భగవంతుని వెంటనే మనం ఏమన్నా కరిగిపోతాడన్నట్టుగా ఒక వరాలు ఇస్తాడన్నట్లుగా మనం కొంచెం జాలి పడతామని చెప్పేసి ఒక భావన అయితే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. కానీ ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలో చేస్తేనే దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి. ఇక భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతున్నారని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పనైనా కానివ్వండి దైవారాధన ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ మీకు అస్సలు కుదరనట్టు పక్షంలో కనీసం దైవనామ స్మరణ చేసుకుని సరిపోతుందండి. ఒక కాసేపు అయినా కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్వామి అని చెప్పి దండం పెట్టడం చాలు. ఇక మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళని మాత్రం చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమైన పని. ఇక రేపటి మీరు ఏదైనా కానీ మిమ్మల్ని ముంచే విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కించేసి మీరు అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అయితే రేపటి ఉండబోతుంది. కాబట్టి వారి ప్రోత్సాహాన్ని మీరు లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు తేగటీచిగలాగా విన్నట్లుగా వదిలేసేయండి. అలాగే వారు చెప్పేటువంటి మాటల్ని మీ బుర్రకు ఎక్కించేసుకొని అవతల వ్యక్తితో మీరు ఎక్కువగా కోపడిపోయి వారితో వాగ్వాదం చోటు చేసుకునే విధంగా వారితో ఏదైనా కానీ కొంచెం మీరు మిదిమిరినటువంటి సంభాషణ చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు వారి వలన కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైనా చెప్పినా కానీ మీరు అనవసరమైనటువంటి కోపాన్ని అయితే తెంచుకోకండి. ఇక అలాగే రేపటి ఈ రాశివారు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీ చేతులు జోడిస్తారని చెప్పుకోవాలి. ఇక మీకు తిరగనేది కూడా ఉండదండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పత్రాన్ని కోరుకున్నారో, ఎవరైతే ఇంతకుముందు మీకు అతను మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీరు దేనికి పనికిరాని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో బాధ పెట్టారో, దూషించారో అటువంటి వాళ్ళని తక్కువగా పరిచే విధంగా మాట్లాడే వారు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వారికై వారే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని మా తప్పైపోయింది క్షమించరని సిచ్యువేషన్ అయితే రేపు పొద్దున వస్తుందండి. క్షమాపణలు వేడుకుంటారు. ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ యొక్క లైఫ్ నుంచి బయటపడిన వారైతే మీరు కూడా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వాళ్ళ లైఫ్ నుండి బయట పెట్టేసేయాలి. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కసారి మోసపరిచిన వారే అలాగే మిమ్మల్ని చాలా పూర్తిగా కిందకు దిగదార్చిన విధంగా ఎన్నో మాటలతో హేళన చేస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టిన వారు మరలా వారికై వారే తప్పు తెలుసుకొని ఇప్పుడు మీరేదో కొంచెం మంచి స్థాయికి రాబోతుందని తెలుసుకోవడం, లేదంటే మీ ఏదైనా మంచి అవకాశాలు ఉన్నాయనో మీరు కొంచెం వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని వారికి ఏదో అవసరం కోసం మీ దగ్గర రాబోతున్నాను. కానీ ఇక వారు ఏది కూడా అంటే వాళ్ళు ఏదో క్షమాపణలు వేడుకోవడం అయితే మీ దగ్గరకు రావడం లేదండి. కాబట్టి వారి యొక్క నక్క వినయాలని మీరు ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ నమ్మి వారిని మరలా కనుక మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే ముందు రోజులు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే మీ జీవితంలోకి వాళ్ళని అస్సలు మాత్రం రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలని తెలుసుకుందాం. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో వారిని మీరు ఎట్టి పరిస్థితి దగ్గరికి రానివ్వకండి. మీ జీవితంలో ఈ సంవత్సరం జరగబోయేటువంటి అద్భుతాలు అన్ని రకాల గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. మీకు వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రాబోతున్నాయి. ఉద్యోగంలో కొంచెం శాలరీస్ కూడా ఇంక్రీస్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎండగా కూడా అనుకూలమైన రోజని చెప్పాలి. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పాలండి. ఇక ఆర్థిక వ్యవహారాలు ధన ప్రవాహం పెరగబోతుంది. బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. ఇక కుటుంబ సంబంధాలతో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు. ఇక ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడము, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఇంకా విద్యార్థులకి చదువులో పురోగతి ఉంటుంది. పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారు రేపు అనుకూల సమయం చెప్పుకోవాలండి. రేపటిన ఈ రాష్ట్రంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న రోజే సభ్యులతో ఆనందంగా గడిపే రోజు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి. చాలా రోజులు ఎదురు చూసిన ఒక విషయము ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం మంచిది. మరి రేపటి రోజు శివారాధన కూడా మేలు చేస్తుందండి. శివారాధన రోజు ప్రారంభించినట్లయితే మీ యొక్క పని అంతా కూడా సజావుగా సాగుతుంది. మరి తెలుస్తా కానీ కర్కాటక రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.